నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నీవు నీ పిల్లలను ఎలా పెంచుతున్నావో నీకు ఏదైనా అర్థమైందా? పిల్లలను క్రమశిక్షణలో, ప్రభువు బోధనలో పెంచమని నేను చెప్పాను కదా. నీవు ఏం చేస్తున్నావు? నీకే క్రమశిక్షణ లేదు. నీ కుటుంబము క్రమశిక్షణలో జీవించడం లేదు. ఒక భర్తగా, భార్యగా ఏం చేస్తున్నారు మీరు? మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? ఆదివారం ఆరాధనకు వెడుతున్నారా? ఉపవాస ప్రార్థనలకు వెడుతున్నారా? సభలకు వెడుతున్నారా? లేదు కదా. ఒక సామెత చెబుతాను, జాగ్రత్తగా ఆలకించుము. ఆవు వెళ్లి చేను మేస్తే దూడ వెళ్లి గట్టు వేస్తాదా? లేదు కదా. ఆవు వెళ్లి చేను మేస్తే దూడ కూడా వెళ్లి సేనె మేస్తాది. అంటే నీవు ఏది చేస్తావో నీ పిల్లలు అదే చేస్తారు. నీవు ప్రార్థనకు వెళితే నీతో పాటు వాళ్లు కూడా వస్తారు. నీవు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్లు కూడా నీతో కలిసి ప్రార్థన చేస్తారు. నీవు ఇంట్లో బైబిల్ చదివితే